హలో అండి. ఎలా ఉన్నారు? ఏంటండి వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారా? వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీ వల్ల ఏంటంటే వీడియో అనేది బూస్టప్ అవుతుందనమాట. సో, నలుగురు దాకా చేరుతుంది. వీడియో నచ్చితే అయితే ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి కాఫీ పెట్టేస్తున్నానండి. నాకు మా హస్బెండ్‌కొచ్చేసి. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. ఈ కాఫీ ఏంటంటే గ్రీన్ లీఫ్ అనమాట. నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకొని చేస్తున్నాను. సో, టేస్ట్ అయితే బావుంటుందండి. ఫిల్టర్ కాఫీ అనమాట. త్వరగా ఫిల్టర్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫిల్టర్‌లో తాగింది వేరు, ఇలా చేసుకొని తాగింది వేరు కదా! అందుకని చెప్పేసి. ఇక్కడొచ్చేసి యూట్యూబ్ వీడియో కంటెంట్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నానండి. ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి చానా భయపడ్డానండి. సో, మనం స్టార్ట్ చేయొచ్చా? అసలు మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వగలం అని చెప్పేసి చాలా భయాలైతే ఉన్నాయన్నమాట. మన వల్ల కాదేమో అని చెప్పేసి ఇప్పటికీ 2, 3 సార్లు యూట్యూబ్ అయితే వీడియోస్ అప్‌లోడ్ చేసి అదే విధంగా నేను డీలే చేసిన సంవత్సరాలు చాలానే ఉన్నాయండి. సో, ఇక నుంచి అలా కాదు, మనకి తోచిన కంటెంట్ మనం పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో, అందరు చేసుకునే వర్క్స్ లాగానే మా ఇంట్లో కూడా వర్క్ చేసుకుంటూనే ఉంటానండి. ఈ చిన్న చిన్న వీడియోస్ షూట్ చేస్తానే కొంచెమంతా ఇన్‌కమ్ వస్తే యూట్యూబ్ ద్వారా ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటానన్న ఆలోచనతోనే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్లీజ్ అండి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీ అమ్మాయిగా మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి పుచ్చకాయలైతే పిల్లలకి కట్ చేసి ఇచ్చేస్తున్నానండి. ఇక టాపిక్‌లోకొచ్చేద్దాం. యూట్యూబ్ ఏంటంటే చాలా భయమే వచ్చిందండి. స్టార్టింగ్‌లో ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు. తర్వాతయితే కొంచెం అంత అలవాటవుతుంది కదా అని చెప్పేసి చిన్నగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.